అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మాలల నరసింహస్వామి దగ్గర నుంచి మనకి ప్రహ్లాదుడి బడి అనే ఒక ప్లేస్ వస్తుంది. చూశారు కదా, ఇక్కడ నుంచి చూడండి, కనీసం మెట్లు కూడా లేవు, వెళ్ళడానికి దారి కూడా లేదన్నమాట. అన్ని రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. కాబట్టి మనం నడిచేటప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా నడవాలి. లేదంటే మనకి నడిచేటప్పుడు కాళ్ళు అన్నిట్లో ఎక్కిపోయినాయి అనుకోండి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అందుకనే నేను చెప్పే సజెషన్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే రండి చూడడానికి. అది కూడా ఏంటంటే మీకు మార్నింగ్ టైంలో వస్తేనే బెటరు. ఎందుకంటే మనకి మెయిన్ టెంపుల్ నుంచి జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఎంత లేదన్నా 4 కిలోమీటర్లు కాబట్టి అది కొండ ప్రాంతం, అక్కడక్కడ మెట్లు ఉంటాయి, కొన్ని దగ్గరలో అయితే ఏముండవు. సో ఇలా ఎగుడు దిగుడు పడడం వల్ల అలసిపోతారు కాబట్టి ఎంత లేదన్నా ఒక గంటన్నర అయితే పడుతుంది వెళ్ళడానికి. రావడానికి ఒక గంటన్నర, అంటే 3 గంటల సేపు అనమాట. అదే మీరు అక్కడి నుంచి మళ్ళీ ఉగ్రస్తంభం వెళ్ళాలంటే మళ్ళీ మీకు గంటన్నర పడుతుంది వెళ్ళడానికి. రావడానికి కూడా ఒక గంట, అంటే 2.5 గంట ప్లస్ 3 గంటలు, అంటే 5 గంటల సేపు మీకు ఉగ్రస్తంభం వరకు వెళ్ళి రావడానికి టైం పడుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి మీరు అహోబిలం వచ్చి ఈ క్షేత్రాలు చూడాలనుకుంటే పొద్దున్నే వచ్చేటట్టే ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి రావాలంటే అహోబిలానికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. కాకపోతే నియర్ బై రైల్వే స్టేషన్ ఏంటంటే నంద్యాల అన్నమాట. మీరు అక్కడి నుంచి నంద్యాలలో దిగేసి ఒక 60 కిలోమీటర్స్ కాబట్టి డైరెక్ట్ మీరు నంద్యాల నుంచి అల్లగడ్డకు వచ్చి అల్లగడ్డ నుంచి మీరు అహోబిలం అయితే వచ్చేయచ్చు అన్నమాట. లేదంటే నంద్యాల నుంచి డైరెక్ట్ మీరు ట్యాక్సీయో లేదంటే ఏదైనా ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని డైరెక్ట్గా అహోబిలం అయితే వచ్చేయచ్చు అన్నమాట.